టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? ఇప్పుడు ఈ టైంలో క్యాబ్ బుక్ చేస్తూ కూర్చుంటే ఆఫీస్కి లేట్ అవుతుంది. టైం అవుతుంది, కార్ ఎక్కువ వెళ్దాం. అబ్బా, ఇలా ఎప్పుడు చూసినా మొబైల్ లైబ్రరీలో వెళ్తున్నట్టు సైలెంట్ గా వెళ్తూ ఉంటే చిరాకొస్తుంది. బయట కార్ల సౌండ్లు తప్ప మీ నోటి నుంచి ఒక్క మాట రాదు. నేను పాట పెట్టుకుంటాను. అబ్బా, మళ్ళీ ఇదే పాట. ఈ పాటని లూప్లో వేరే పెడతావు. అరగంట సేపు ఈ పాటని వినలేక చచ్చిపోవాలి. ఏ అంత గొప్ప పాట వినడానికి ఏంటి ప్రాబ్లం? అందుకని లూప్లో పెట్టి అరగంట ఇదే వినమంటే ఎలాగా? ఒక్కరోజా 2 రోజులా? ప్రతిరోజు ఇదే తంతు. ఎవడు వింటాడు ఇన్నిసార్లు ఇదే పాట? నేను వింటాగా. ఈ పాట వింటావు కానీ నా మాట వినవు కదా. దయచేసి ఈ పాట మార్చు. ఇంపాసిబుల్. అస్సలు మార్చనుగా. నేను మారుస్తా. అసలు పాటే పెట్టను. సైలెంట్గా రా. ఈ పాట పెట్టిన ప్రతిసారి మా ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు వచ్చేవి. నేను కావాలని ఆయన్ని ఉడికించడానికి నాకు నచ్చిన పాటని పదే పదే పెట్టేదాన్ని. అప్పుడొక సంతోషం ఉండేది. కానీ ఇప్పుడు నాకు నచ్చిన పాటని ఆయనే స్వయంగా ఈ పాట పెట్టినా ఎందుకో నాకు సంతోషం కలగడం లేదు. వీడు మధ్యలో బండి ఎందుకు ఆపాడు? ఈ ఎర్రమట్టి తీసి ఎందుకు పొట్లం కట్టి బండిలో పెట్టుకున్నాడు? అసలు మట్టి తీసుకుని ఆఫీస్కి ఎందుకు వచ్చాడు? ఏం అర్థమై చావట్లేదే. కాని వీడు మాత్రం ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో అర్థమై చావట్లేదు. కనిపెడతా. వీణ్ణి టైట్గా ఫాలో అయ్యి కనిపెడతా.
మ్మ్.